నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని క్రీస్తు సిలువలో పలికిన మాటను బట్టి పరదేశం అనేది ఏర్పడినది. ఈ పరదేశం అనేది మొదటిగా పాతాళంలో భక్తులు బంధింపబడిన భాగము. క్రీస్తు పునరుద్ధారుడైనప్పుడు ఈ భాగమును పాతాళము నుంచి విడిపించి దేవుడున్న మూడో ఆకాశంలో ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇదే పరదేశు. పాతాళములో ఇంతవరకు బంధింపబడి వారి విమోచకుని కొరకు ఎదురు చూసిన భక్తులందరూ ఈ పరదేశంలో ప్రవేశించి విశ్రాంతిని అనుభవిస్తున్నారు. నాటి నుంచి మృతులైన భక్తులందరూ ఈ పరదేశంలో ప్రవేశించి విశ్రాంతిని అనుభవిస్తున్నారు. ఇది క్రీస్తు యొక్క రాకడ వరకు కొనసాగుతుంది. ఆ రాకడ దినమున క్రీస్తు ఈ పరదేశంలో భక్తులను వెంట పట్టుకుని మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. అదే సమయంలో భూమి మీద సిద్ధపడిన సంఘం కూడా ఎత్తబడి ఈ మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందు అనుభవించబోతుంది. అనంతరము వీరందరూ పరలోకంలో ప్రవేశించబోతున్నారు. ఈ పరదేశంలో ప్రవేశించు వారే పరలోకంలో ప్రవేశించుటకు హక్కుదారులుగా ఉంటారు.